శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పూర్వపు యాదగిరిగుట్ట అర్చకులు, రిటైర్డ్ ఆంధ్ర ఉపన్యాసకులు డాక్టర్ సందుకుల కృష్ణమాచార్యుల వారు. గురుగారితో మాట్లాడి మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. జయము. గురుగారు, దిష్టి చిన్నపిల్లలకి తీయాలి అంటే సరైన పద్ధతి ఏంటి? అసలు దిష్టి కాదు, దృష్టి. దృష్టి దిష్టి తీయడం అంటారు, తప్పు. దిష్టి కాదు, దాని పదము దృష్టి, చూపు. ఓకే. మనిషి చూపు ఏం చేస్తుందట అంటే కొండనైనా పిండిని చేస్తుంది. చూపు కొండనైనా పిండిని చేస్తుంది అని మహమ్మదీయ సోదరులు కూడా చెప్తారు ఈ మాట. అందుకే పెండ్లిళ్ళలో భాషికం ఎందుకు కడతారు? ముఖానికి భాషికం. ఇప్పుడు బంగారుది వచ్చింది, వెనకట ఇంత పెద్ద భాషికం ఉండేది. ఇంత పెద్ద భాషికం వెనకట నిండా ఉండేది. ఇప్పుడు కొన్ని జాతులలో ఉంది. అట్లానే కాళ్లకు పారాన్ని ఎందుకు పెడతారు? పసుపు రాసి పారాణి పెళ్లి కొడుకును ఏ ఇంటికి ఎందుకు పంపరు? దృష్టి దోషం కోసమే ఇది, ఈ పని. దృష్టి దోషం కోసం. అందగాడు అబ్బా అంటే సరిపోయి ఏమో నమ్మకాలు ఇవన్నీ. ఉన్నది అని చెప్పలేం, లేదు అని చెప్పలేం. ఒకటి. ఇక దృష్టి దోషం తీయటానికి కారణాలు అనేకం, తంతు అనేకం, చేయడం అనేకం. కొందరు జీడి గింజలతో తీస్తారు, కొందరు అన్నం మీద రంగురంగుల వేసి అన్నంతో తీస్తారు, కొందరు ఎవరెవరి నిమ్మకాయలతో తీస్తారు, కొందరు నిమ్మకాయలు శరీరానికి తాకించి ఇట్లా తీసి పారేస్తారు, కోడిగుడ్లతో తీస్తారు, కొందరు ఇది నల్లది కోడిని చంపి తీస్తారు. ఎన్నెన్నో ఉన్నాయి. అవన్నీ వాళ్ళ యొక్క మానసిక స్వభావం. ఎక్కడ దీనికి శాస్త్రము లేదు. ఒక్కటి మాత్రం వాస్తవం, దృష్టి దోషం ఉంది. చూపు చెడ్డది. మంచి చూపు కావాలి. ఆ చూపు మంచిది కావాలంటే దీవెనలు కావాలి. చెడు కాకుండా మంచి చూపు. పొద్దున్నే లేవగానే అందుకోసం ఏం చేస్తాం? అరచేతిని చూసుకుంటావు. నీ అరచేతిని నువ్వు చూసుకుంటావు అద్దం వలె. ఎందుకు? అరచేతిలో లక్ష్మి ఉంటుంది కాబట్టి నీ చూపు నీకే దృష్టి దోషం కాకుండా. ఇది లేదు, ఎవరినో చూస్తే ఏమవుతుంది? అమ్మా ఈమె కనపడ్డదా, అయిపోయింది. అందుకే ఇట్లా అయింది రోజు. ఇవన్నీ నమ్మకాలు, మనిషి యొక్క మానసికమైన నమ్మకం. మళ్ళీ ఇదే జంతువులకు ఉందా? నువ్వు ఆహారం తింటున్నావు, అది ఆహారం తింటుంది. నువ్వు పడుకుంటున్నావు, అది పడుకుంటున్నది. నువ్వు సంతానం కంటున్నావు, అది సంతానం కంటుంది. కానీ దానికి దిష్టి దోషం ఉందా? ఏమో ఆ జంతువుల మీద పరిశోధన చేసే వాళ్ళకు తెలుసు. కానీ మనిషికి ఎందుకు? మనం కల్పించుకున్నటువంటి వ్యవస్థలో ఇవన్నీ ఎన్నెన్నో ఉన్నాయి. అందుకు ఏం చేస్తారు? ముఖ్యంగా ఓ కొబ్బరికాయ తీస్తారు. అంతేకాదు దేవుడికి కూడా, దేవుడి సేవ తీసేటప్పుడు కూడా ఓ కొబ్బరికాయ తీసి కొడతారు, కర్పూరంతో హారతిస్తారు. ఇవన్నీ దృష్టి దోషాలు తొలగించేవే. ఆ చూపు యొక్క దోషాలను తొలగించడానికి హారతి ఇది. ఇండ్లలో దీపావళికి కానీ వీటికి కానీ మంగళహారతులు ఏటా అని పెళ్ళిళ్ళకి కానీ దేనికి? ఆ దృష్టి దోషం తీసి మంగళప్రదమైన మంచి రక్ష పెట్టుట క్షేమంకరం. దాంతోటి కొందరు ఏం చేస్తారు? బూడిది గుమ్మడికాయ తీస్తారు, కొన్ని గుమ్మడికాయ, కొన్ని ఇవి అనేక రకాలు. తీయకుంటే ఏం లేదు. డాక్టర్లు ఒప్పుకోరు. ఇవి డాక్టర్లు, వైద్యశాస్త్రంలో డాక్టర్లు ఒప్పుకోరు. కానీ మానసుల యొక్క మానసిక స్థితి మీద ఉంటుంది. అందుకు యశోద కూడా కృష్ణుడికి దిష్టి తీసి ఆఖరికో ఆ నీళ్ళని ఇలా 3 సార్లు తిప్పి పారేసి అక్కడ ఫు అని ఇట్లా నోటించి ఆ ఉమ్ము, నీ దృష్టి, నా దృష్టి, పర్ల దృష్టి ఇవన్నీ పోవుగాక అని ఇట్లా మనకు పాటలలో, వాట్లలో, వీటిలో కనపడుతుంది. ఆచారాలలో కూడా కనపడుతుంది. అందుచేత దృష్టి దోషాని కోసం పెళ్లి పిల్లగానికి ఏం చేస్తారు? బుగ్గ మీద నల్లటి మచ్చ అంటే కాటుక పెడుతున్నారు. కానీ దాని యొక్క పద్ధతి కస్తూరి పరిమళం, గుబాళింపు పెట్టాలి, కస్తూరి పెట్టాలి. కస్తూరి ఎక్కడ ఉంది ఏమో, హిమాలయాల్లో ఒరిజినల్ కస్తూరి దొరకటం లేదు.
మళ్ళీ మనకు. కాబట్టి దాన్ని తీసి ఇక్కడ కాటుకను తీసి ఇట్లా దృష్టి దోషం పోవుగాక అని ఇక్కడ బుగ్గ మీద పెడతారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకు, చంటి పిల్లవాడికి అక్కడనే పెట్టరు. ఒక బుగ్గ మీదనే కాదు, తల మీద పెడతారు, పాదాలకు కూడా పెడతారు, పాదాలకు అడుగు కూడా పెడతారు. కనుక ఇదే కాదు, రామాయణంలోనే ఉంది. రామాయణంలో కౌసల్య తల్లి రాముడు అడవికి వెళ్ళేటప్పుడు అనేక ఔషధులతో యజ్ఞం హోమం చేసి బొట్టు పెట్టి ఆ హోమములన్నీ మూటగట్టి ఇవి నీకు రక్ష, ఇవి నిన్ను రక్షించుగాక అంటే ఇప్పుడు ఏమందాం, చెట్ల నుంచి వచ్చిన ఔషధులున్నాయే అవి పనిచేస్తుంది. యజ్ఞం చేసిన తిలకం ఉందే బొట్టు, తిలకం ఇదేమో కాటుక అంటున్నాం, యజ్ఞం తిలకం అదేమో బొట్టు అంటున్నాం. అవి రక్ష, ఇవి రక్ష అంతే. దృష్టి దోషం అనేది ఉంది. ఇంకా దేవాలయాలలో అయితే ఏం చేస్తారు, పెద్ద రాసి అన్నం పోస్తారు, దాని మీద ఈ దీపాలు పెడతారు, రంగురంగుల ఇవి చేస్తారు, దాని మీద ఇచ్చేసి దానం చేయడం, ఆ అన్నాన్ని జంతువులకు పెట్టడం, దానం చేయడం, ఇవన్నీ ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పలేం, ఎక్కడి నుంచి వచ్చిందని ఎవరూ చెప్పలేం. ఉన్నది అనుకుంటే ఉన్నది, లేదు ఏది ఉండదు. ఇది కూడా మనిషి యొక్క చూపును బట్టి దృష్టి అన్నాం, చూపును బట్టి మనస్సును బట్టి ఆధారం. మనస్సు మొట్టమొదటిది. అందుకే మనిషి అనేవాడు ఒక రథం. ఆ రథంలో మనస్సు అనేది దేవుడు. మనస్సు అనేది పగ్గాలు, గుర్రాలు, 5 గుర్రాలు. ఆ గుర్రాలు ఇంద్రియాలు, అవి పోతుంటాయి. పోకుండా నువ్వు రక్షించుకుంటే ఉత్తముడివి. ఇంద్రియాలు పోతున్నాయని తింటుంటే, ఏది పడితే అది తింటుంటే రోగాలు వస్తాయి. అంతే. అందం ఎక్కడ మంచి ఉన్నా అక్కడ దృష్టి దోషం ఉంటుంది. ఇంటికి కూడా ఒకటి కడతాం, ఇంటికి కూడా దిష్టి బొమ్మ కడతాం. ఇల్లేం పాపం చేసింది? మంచి. మళ్ళీ కొత్త బట్ట కట్టుకున్నా దృష్టి దోషం. దానికి కుంకుమ పసుపు పెడతాం, కుంకుమ పసుపు పెట్టి దేవునికి ముట్టిస్తాం. ఆ దోషం దేవునికి పోయింది, మళ్ళీ మనకు దీవెనలు వచ్చినాయి. ఇట్లా ఒక్కటి కాదు, అనేకములు ఉన్నాయి. అందరికీ తీస్తారు దిష్టి దోషం. దేవుళ్ళకు బొమ్మలకే కాదు, ప్రాణం ఉన్న వాటికి, ప్రాణం లేని వాటికి, అన్నిటికీ. ఇది కూడా మనుషుల యొక్క మానసిక స్వభావాన్ని ఆధారం చేసుకొని ఉంటుంది. ఏమీ లేదు. దీనికి ఒక్క ఉదాహరణ చెప్పాలా? ఇంకోటి తప్పు పట్టరు కదా. అమావాస్య నాడు శ్మశాన వాటిక అంటేనే భయం, అమ్మో భయం, దయ్యాలు భూతాలు ఉంటాయని భయం. అమావాస్య నాడు శ్మశాన వాటికలోనే, అమావాస్య అంటే మళ్ళీది అమావాస్య, ఆ శ్మశాన వాటిక, ఆ మంగళవారం మధ్యరాత్రి 12 గంటలకు నేను తింటానో పడుకుంటానో పెళ్లి చేసుకుంటానో అన్నట్టు ఉంటాడు అనుకో, వాడికి ఏమవుతుంది? మానసికంగా అతను ఏం జరగదని నమ్ముతున్నాడు కాబట్టి మానసికంగా మంచి జవాబు మీరే చెప్పారు. ఏమీ లేదు అనుకుంటే ఏమీ లేదు, ఉన్నది అనుకుంటే అన్నీ ఉన్నాయి. ఉన్నది అనుకుంటే అన్నీ ఉన్నాయి, ఏమీ లేదు. హాయ్ అంత మన ఆలోచనల్లో ఉంటుంది, మన భావంలోనే ఉంది. ఆ భావం మంచి ఉండుగాక, మంచి చూపు ఉండుగాక, మంచినే దర్శించుదుముగాక. శబాష్, చాలా సంతోషం. ప్రజలకు ఇది అన్నీ తెలియాలి. ప్రజలు ఏది అవసరమో దాన్నే స్వీకరించాలి, చెడు ఏదుందో అది. అందుకే లోకంలో ఒక మాట, దృష్టిపూస్తం యసేత్ పాదం. నీ చూపును స్వచ్ఛంగా చేసుకొని కాలు పెట్టరా, అక్కడ పాకురు ఉందో, జారిపోయేది ఉందో, ఏముందో జాగ్రత్తగా. వస్త్రపూతం పిబేజ్జలం, చెత్త ఉంది తాగిన తర్వాత అడుక్కు చెత్త కనపడ్డది అనుకోకు, ముందే వడబోసుకొని ఫిల్టర్ చేసుకోవడం, స్టైరిలైజ్. కాబట్టి వడబోసుకొని నీళ్లు తాగు. వక్త్రపూతం వచేత్ వాక్యం, నోటిని శుభ్రంగా చేసుకొని మాట్లాడు. బయటకు మాట వచ్చిందనుకోండి మళ్ళీ లోపలికి పోదు. పెదవు దాటితే పృథివీ వ్యాపిస్తుంది, పెదవు దాటితే మీడియా ద్వారా పృథివీ అంతటికి వెళ్ళిపోతుంది. కాబట్టి మాట్లాడేది చాలా జాగ్రత్తగా సంస్కారవంతంగా మాట్లాడు. అందుచేత లోకంలో మంచి ఉంటుంది,
చెడు ఉంటుంది. దాన్ని ఎవరెవరి మానసిక స్వభావంతో వారికి వదిలేద్దాం. అంతే. శుభం. ధన్యవాదాలు గురుగారు. కృతజ్ఞతలు. ప్రపంచానికి అందించే ఆడపడుచులకు, సంస్థలకు అనేక అభినందనలు.